అండి అందరికీ. మేము మొన్న ఆదివారం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళామండి. అవునండి, మేము అసలు ఒకటి అనుకుంటే ఒక్కడ జరిగింది. మాకు టైమింగ్ అనేది తెలియదు. మా విజయవాడలో ఉండి ఎక్కడే ఉండి మాకు అసలు టైమింగ్ తెలియకపోవడం ఏంటి మాకే తెలియట్లేదు. మేము అనుకున్నాము బయట ఎగ్జిబిషన్కి వెళ్తాం కదా, నైట్ పూట చూస్తే ఎంజాయ్గా ఉంటుంది అని చెప్పేసి మేము కూడా ఇక్కడ కూడా నైట్ పూట అనేది అనుకొని ప్లాన్ చేసుకుని వెళ్ళాము. అదంతా అలా రివర్స్ అయిందనమాట. అది నెక్స్ట్ వీక్ అనేది మేము ప్లాను చేసుకున్నాము. టైమింగ్ వచ్చి ఉదయం 10 కానించి ఈవినింగ్ 7:30 వరకేనండి. మళ్ళీ చెప్తున్నాను, ఉదయం 10 కానించి ఈవినింగ్ 7:30 వరకు. మాలాగా మీరు ఎవరు ఇలా వెళ్ళొద్దు, టైమింగ్ చూసుకుని వెళ్ళండి. 5కి వెళ్ళినా ఒక 2 అవర్స్ మనం అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీక్ వెళ్ళిన తర్వాత మీకు అన్ని నేను వీడియోస్ ఫోటోస్ తీసి అనేది పెడతాను. తర్వాత మేము వెంటనే ఎలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పేసి పీవీపీకి వెళ్ళామండి. పీవీపీలో చాలా చాలా బాగుంది. మేము పీవీపీకి వెళ్ళి 5 months అయిందండి. 5 monthsలోకి పీవీపీలో చాలా చాలా మార్పులు వచ్చినాయి. నాకు అప్పుడే బాగా నచ్చింది ఇప్పటికన్నా. అప్పుడైతే ఇంకా వెరైటీస్ చాలా చాలా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడేంటి అన్నీ కొత్తగా అన్నీ మార్చేశారు. ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే ఏ ఫుడ్ ఐటమ్స్కి దానికి సంబంధించి సపరేట్ చేశారన్నమాట. ఇటువరకు అన్నీ ఒక చోటే ఉండేవి. నేను కొత్తగా చూడడం వలన నాకు ఇలా కొత్తగా కనిపిస్తున్నాయి. మిగతావి అయితే అన్నీ ఏ షాపులో పెడుతున్నా అన్ని షాపులు అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ రూమ్స్ మాత్రం వేరు చేశారనమాట.